నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించగానే ఉవ్వెత్తున సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కొన్ని అన్నీ కాదు, ఆవేశం, కట్టలు దించుకున్న ఆవేశం. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల కన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇదొక పెద్ద స్ట్రోక్ లాగా కనబడినట్టుగా తెలుస్తుంది. ఆ డిబేట్స్ కానీ, సోషల్ మీడియాలో ట్వీట్స్ కానీ, ఫేస్బుక్లో కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది బీజేపీ పార్టీకి, మిగతా పార్టీలకి. మిగతా అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్కి కానీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కి కానీ, బీజేపీ ఐడియాలజీకి కానీ. బీజేపీ సిద్ధాంతంగాల పార్టీ, ఐడియాలజీ పార్టీ, దాని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ పార్టీకి సంబంధించింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా కూడా ఫ్యామిలీ వరకే రిస్ట్రిక్ట్ అయిన పార్టీ. ఏ పొజిషన్, పదవులు చూసుకుంటా కూడా సహజంగానే బీజేపీలో క్యాడర్లో చాలామంది ట్విట్టర్లో కానీ ఇంకా అయిపోయింది, తెలంగాణలో బీజేపీ పార్టీ అయిపోయింది, బీజేపీ ఇంకా మర్చిపోవటం బెటరు, ఈ రకంగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు కార్యకర్తలు అంటే కూడా ఎవరైతే అధ్యక్ష పదవి ఊహించారో వాళ్ళ ఫాలోవర్స్. రామచంద్రరావుకి ఇచ్చారు. రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇవ్వగానే క్యాలిక్యులేటెడ్గా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులు, బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు, బీజేపీ క్యాలిక్యులేషన్స్, హైకమాండ్ దాని ప్రకారమే పర్ఫెక్ట్ యాప్ట్ సూటబుల్ వ్యక్తి రామచంద్రరావు అన్నది ఆ తర్వాత అందరూ కూడా జీర్ణించుకుంటున్నారు ప్రస్తుత ఈ 24 గంటల్లో. 10 సంవత్సరాలు పూర్తవ్వాలి బీజేపీలో అధ్యక్ష పదవి అవ్వాలంటే. హైకమాండ్ కొన్ని చోట్ల ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. పేర్లు వినబడిన రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, డీకే అరుణ లాంటి వాళ్ళు కానీ, రఘునందన్ రావు, వీళ్ళంతా 10 సంవత్సరాలు కాలేదు బీజేపీలోకి వచ్చి. రాజాసింగ్ కరెక్ట్గా 10 సంవత్సరాలు దాటింది, 2014లో బీజేపీలోకి వచ్చారు. ఆయన స్టోరీ సెపరేట్ మాట్లాడదాము. ప్రస్తుతానికి నడుస్తుంది తెలంగాణలో. చాలామంది బీఆర్ఎస్ కూడా వెయిట్ చేసింది. బీఆర్ఎస్కి, బీజేపీకి సంబంధించిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తారేమో ఫ్యూచర్లో, ఈ ఎలియన్స్ కిందకి ఏమన్నా ఉపయోగపడుతుందేమో బీజేపీ బీఆర్ఎస్కి. లేదు, బీజేపీలో జరుగుతున్న విషయాల్ని కూపీ లాగచ్చు, ఆ రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఆ అధ్యక్ష పదవి ఇస్తారని ఊహించింది. అక్కడ ఫెయిల్ అయింది. వెంటనే విష ప్రచారం అని డైరెక్ట్ చెప్పచ్చు. చంద్రబాబు నాయుడికి బాగా దగ్గర వ్యక్తి, ఆయన చెప్పించి రామచంద్రరావు లాంటి వ్యక్తికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని ఒక పెద్ద సిల్లీ రీజన్, సిల్లీ స్పెక్యులేషను, దాన్ని తీసుకొని వచ్చారు తెర మీదకి తెలంగాణలో. చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం ఉన్న పురంధేశ్వరిని ఆమెనే కంటిన్యూ చేయించగలిగేవాడు, తర్వాత తెలంగాణ గురించి ఆలోచించేవాడు. అయినా బీజేపీ ఈ అధ్యక్ష పదవుల్లో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చెప్తే వాళ్ళ ఫాలో అయ్యి అధ్యక్షుడిని ఎన్నిక చేసే పార్టీ కాదు బీజేపీ. రామచంద్రరావుకి అందరూ చెప్తున్నట్టుగా మాస్ ఇమేజ్ లేదని, వాక్చాతుర్యం అంత లేదని, ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళలేడని, ఇవన్నీ వాళ్ళ రీజన్స్ అంతా కూడా లిస్టులో పెడుతున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు కాదు, పెద్ద ఆరేటర్ కాదు. జనాల మధ్యలోకి వెళ్ళి అంతదాకెందుకు మన ఢిల్లీలో గెలిచిన బీజేపీకి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అంటే టక్మన్ నోరు తిరగదు. అయినా కూడా ఢిల్లీలో బీజేపీ మంచి మెజారిటీతో మన ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఉత్తరప్రదేశ్ అనగానే ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అని ఎవరు చెప్పరు, కానీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు గుర్తుకొస్తుంది. లో ప్రొఫైల్స్తో మెయింటైన్ చేస్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవిని. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఓసీకే అధ్యక్ష పదవి, అట్లాగే నాన్ కాంట్రోవర్షియల్, ఎక్కడా కూడా ఇంతవరకు ఎవరితో కూడా విభేదాలు లేని వ్యక్తి, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రూట్లు ఉన్న వ్యక్తి. రామచంద్ర వైపే మొగ్గు చూపించింది హైకమాండ్. ఈ మధ్యకాలంలో చూసా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యసభ సీటు
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయగానే చాలామంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది సౌండ్ పార్టీ లేదా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళందరిలో ఎవరో ఒకరికి ఇస్తారు, చంద్రబాబు నాయుడు చెప్తాడు వాళ్ళకే ఇస్తాడు అని అందరూ కూడా అప్పుడు కూడా పత్రికల్లో రాశారు. కానీ బీజేపీ మాత్రం ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వ్యక్తికే ఇచ్చింది రాజ్యసభ సీటు. సో ఆ ఐడియాలజీనే రన్ అవుతున్న పార్టీ బీజేపీ పార్టీ. ఉదాహరణకి ఈటెల రాజేందర్కి ఇచ్చారనుకుందాం, మిగతా వర్గాలు సైలెంట్గా ఉండేవా? ఇదే వర్గపోరు నడిచేది. ధర్మపురి అరవింద్కి ఇచ్చిన ఇదే వర్గపోరు నడుస్తూనే ఉండేది బీజేపీ పార్టీలో. ఖచ్చితం అది. ప్రస్తుతానికి అందరూ ఆయనకి ఇవ్వాల్సింది ఈయనకి ఇవ్వాల్సింది అని చెప్పినా కూడా రఘునందన్ రావుకి ఇచ్చిన గ్రూపిజం ఉంది, బండి సంజయ్కి ఇచ్చిన గ్రూపిజం ఉంది. ఇది ఎవరూ దాచలేని విషయం తెలంగాణ బీజేపీలో. కొత్తగా ఇంకొకటి కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళని పక్క పెట్టి రామచంద్రరావుని తీసుకొని వచ్చారని. కిషన్ రెడ్డిని కూడా అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు ఇలాగే విమర్శలు తెర మీదకి వచ్చినాయి. చాలా లాంగ్ ఆలోచించే మళ్ళీ హైకమాండ్ కిషన్ రెడ్డికి అప్పుడు ఇచ్చినప్పుడు లక్ష్మణ్ నుంచి కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఇట్లాగే విమర్శలు తీసుకొచ్చిన 2019లో బీజేపీ 4 స్థానాలే గెలుచుకుంది ఎంపీ, కిషన్ రెడ్డి అధ్యక్షతన 8 స్థానాలు గెలుచుకుంది. సో విమర్శలు వస్తూనే ఉంటాయి. బీజేపీ క్యాడర్ కార్యకర్తలు వెనక ఉన్న ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతర్గతంగా ఉన్న ఈ విభేదాలు ఇవేం పట్టించుకోరు, పార్టీని పటిష్టపరుస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. రామచంద్రరావుది నచ్చలేదు అని చెప్తున్న నాయకులు ఎవరైనా యునానిమస్గా ఒక పేరు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీనే నమ్ముకొని, పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకొని, పార్టీలో సింగిల్గా అందరినీ ఒక తాటి మీదకి నడిపించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పమంటే వాళ్ళ మధ్యలో కానీ ఎక్కడా కూడా ఒక్క ఆన్సర్ లేదు, ఒక్క పేరు లేదు. అందరూ కూడా లోపాయి గారి కూడా ఒక వర్గం కాంగ్రెస్లో, ఒక వర్గం బీఆర్ఎస్తో టచ్లో ఉందన్నదైతే సత్యం. దీన్ని కూడా ఎవరూ దాచలేరు. ప్రస్తుతం ఉన్న తెలంగాణలో అట్లాగే దేశంలో బీజేపీ పార్టీ ఉన్న పరిస్థితుల్లో రాబోయే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఎక్కడ ఒక లో ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని ప్రస్తుతం నడిపించాలి. బీసీ అంటున్నారు, బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. ఆ స్టాండు బీజేపీ కట్టుబడి ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అన్నది మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించింది. అట్లాగే అదే స్టాండ్ మీద ఉంది. బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా అన్నప్పుడు ఇంకొక బీసీ అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడిని చేయటం ఆ రూల్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే మనం సహజంగా ఎవరైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవుతే ఎక్కువ శాతం 90% పైన వాళ్ళే ముఖ్యమంత్రి రేసులో ఉంటారు. బీజేపీ సిద్ధాంతం వేరు. ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు అధికారంలోకి బీజేపీ వస్తే అతను ముఖ్యమంత్రి ఎవరు. ఒక ఎగ్జాంప్షన్ చెప్పాను, గుజరాత్లో జరిగింది అట్లా అని. గుజరాత్లో కూడా విజయ్ రూపానీ, ఆనందీబెన్ పాటిల్ ఆవిడ గవర్నర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ రూపానీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు. సో ఈ ప్రిన్సిపల్స్, ఈ ఐడియాలజీస్ ఇవన్నీ ఉంటాయి. సహజంగా ఎక్కడా కూడా బీసీ అభ్యర్థిని బీజేపీ అధ్యక్షుడు చేస్తాడని పార్టీ ఆర్ హైకమాండ్ ఎక్కడా ప్రకటించలేదు. తెలంగాణలో ఉన్న క్యాడర్ ఊహించుకున్నారు, అత్యుత్సాహంతో ఊహించుకున్నారు, పేపర్లకు ఎక్కారు, సోషల్ మీడియాకి ఎక్కారు. బీజేపీ స్టాండ్ తెలంగాణలో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి తప్ప అధ్యక్షుడిని చేస్తామని ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ లేదు టాప్ లీడర్స్ నుంచి కూడా. బీఆర్ఎస్ పార్టీ ఈ అవకాశాన్ని గుంజుకోవటానికి, బీజేపీలో వర్గపోరుని పెంచడానికి సోషల్ మీడియాలో అడావిడి చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో నడుస్తున్న ఫ్యామిలీ వార్ అందరికీ తెలిసిందే, గ్రాఫ్ డౌన్ అవుతుంది. కాంగ్రెస్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ప్రో బీజేపీ ఉంది, ఒకటి ప్రో బీఆర్ఎస్ ఉంది. ప్రో బీఆర్ఎస్గా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని ఇంకా హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ కింద లో క్యాడర్ని స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తోంది. క్లియర్ కట్గా రూరల్ ఏరియాస్లో బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. ఆ స్ట్రాంగ్ని కట్ చేయాలన్నదే ఈ గ్రూప్స్ది ప్రయత్నం అంతా కూడా. రాజాసింగ్ కాదనరు ఎవరు కూడా.
2014 నుంచి గెలుచుకుంటూ వస్తున్నాడు, హ్యాట్రిక్ విన్నరు. కట్టర్ హిందూగా ఉన్న వాళ్ళంతా కూడా అధ్యక్ష పదవికి సహజంగా ఉండరు. తెలంగాణ లాంటి డెమోగ్రఫీ లాంటి చోట అన్ని చోట్ల ఆవేశం పనికిరాదు, ఆలోచన కూడా ఉండాలి. నియోజకవర్గ అభివృద్ధి లేదు, అసెంబ్లీలో వాటి గురించి ఎత్తడం, సమస్యల గురించి వీటి కూడా ఆలోచించాలి. రాజాసింగ్ చాలా ఫ్యూచర్ ఉంది. ఆవేశంగా ఏదో స్పీకర్కి ఇవ్వాల్సిన రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డికి ఇచ్చి వెళ్ళటంలో కూడా అందులో ఉన్న ఆంతర్యం ఏంటో ఎవరికి అర్థం కాదు. ఆవేశపడకూడదు. అట్లాగే బీజేపీ వైపు నుంచి కూడా తప్పుంది. అలాంటి నాయకుడిని సముదాయించాలి. రాజాసింగ్ లాంటి వ్యక్తి సేవలు ఉపయోగించుకోవాలి తప్ప ఇక్కడ ఇరువైపులా తప్పులు ఉన్నాయి. సరిదిద్దుకుంటే పార్టీ బాగుంటుంది. ఇక ముఖ్యంగా రామచంద్రరావు విషయం, ప్రస్తుతానికి రామచంద్రరావుకి కొన్ని జిల్లాల్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులందరూ కూడా టచ్లో ఉన్నారు. ఈ టైంలో ఒక ఓసీ అధ్యక్షుడిని తీసుకొని బండి సంజయ్ ఎమోషనల్ లేదా అగ్రెసివ్ క్యాంపెయిన్, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళ ఆర్గనైజింగ్ని, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు, వాళ్ళ సేవలు, డీకే అరుణాకున్న అనుభవం, ఇవన్నీ జోడించి ఆయనకు మద్దతుగా నిలిచి పార్టీని వరంగల్, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఇలాంటి జిల్లాల్లో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప స్ట్రాంగ్గా ఉన్న జిల్లాల్లో డౌన్ఫాల్ అంటూ మొదలు పెడితే ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అదే ఎదురు చూస్తున్నాయి. వాళ్ళకి పళ్ళెం చేతిలో పెట్టినట్టే అవుతుంది. థ్యాంక్ యూ.